యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మొన్న జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిల్లాపురం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి మేకలరాం నరసయ్య గెలుపొందాడు. విజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు రాం నరసయ్య కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. రాం నరసయ్య సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతుతో గెలిచిన తనపై హత్యాయత్నం చేయడం దారుణమని రాం నరసయ్య తెలిపాడు. దళితుడైన తను గెలవటం ఇష్టంలేని కొందరు తనపై దాడికి పాల్పడున్నారని, దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను గెలిచిన రాత్రి 7:30 గంటల సమయంలో నా కారు అక్కడి నుంచి వస్తున్నటువంటి గట్టుపల్లి నుంచి మా పోరగాళ్ళు ఊరికి వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆయన ఇంటి ముందు ఆయన అనుచరులు నా కారుకు అడ్డొచ్చి హత్యాయత్నం చేసి నా కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో నేనుంటే నన్ను హత్య చేయడానికి రాతర వాళ్ళు మొత్తం పసిగట్టి నా కారుకు అడ్డొచ్చి నా కారు అద్దాలు మొత్తం పగలగొట్టిరు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నేను ఆ కారులో రాత్రి లేనందుకు ధ్వంసం చేసి తర్వాత నా ఇంటి మీదకి దాడికి వచ్చి, అరే దళితులు నువ్వు ఈ దళితునివి సర్పంచ్ అయినంత మాత్రాన నేను గ్రామ పంచాయతీలు అడుగు పెట్టనిస్తాం అనుకుంటున్నారు అని చెప్పని నన్ను చాలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి నా ఇంటి చుట్టుకిన ఇప్పుడు నన్ను చంపడానికి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటిదాకా నారాయణపూర్ మండలం పోలీస్ స్టేషన్ ముందలంగా బైకులు వేసుకొని తిరిగిరు వాళ్ళు. ఏంటంటే దళితుడు అనేటోడు సర్పంచ్గా గెలవడం మంచిది కాదా, దళితుడు అనేటోడు సర్పంచ్ చేయకూడదా, వీళ్ళ దృష్టిలో దళితులు అంటే ఇంత ఎందుకని, ఈ దళితుల మీద ఇంత కక్ష ఎందుకు, వీళ్ళకి ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెట్టి నేను ఎందుకంటే ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తిని కానీ లేదో నేను దొంగచాటుగా పోయి నేను ఏదో లాక్కొచ్చుకున్నటువంటి వ్యక్తిని కాదు. నేను ప్రజలు మొత్తం నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఈరోజు నేను సర్పంచ్ని అయినా. కానీ రకమైన నాకు చాలా వాళ్ళతోని ప్రాణభయం ఉంది. వాళ్ళు నన్ను ఏ టైంలో అయినా కానీ చంపడానికి తిరుగుతున్నారు. వాళ్ళతోని నాకు ఈ చట్టపరమైన పోలీసులతోని ఎక్కడి నుంచి మీడియా ద్వారా మీకు చెప్పుకున్నది ఏంటంటే వాళ్ళతోని నన్ను ప్రాణహాని నుంచి కాపాడి నాకు రక్షణ కల్పించాలని నేను మీడియా ద్వారా వేడుకుంటున్నాను.